నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో వైఎస్ఆర్సీపీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ నేతలపై విమర్శలు చేశారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గత ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు మానుకొని రెండేళ్లలో చేసిన అభివృద్ధిని చెప్పాలని సూచించారు. సోషల్ మీడియా పోస్ట్ షేర్ చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై దాడి జరిగిందని ఆరోపిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొవ్వూరు నియోజకవర్గంలో రౌడీయిజం సంస్కృతి లేదని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సీపీకి బలమని పేర్కొన్నారు. మీరు చేసి చెప్పుకోవాల్సింది పోయి మా మీద ఎందుకు ఏడుస్తారు? మీరు ఇది కరెక్ట్ కాదు. ప్రశాంతమ్మ, అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే అయినావు, మీ ఆయన ఎంపీ అయినాడు. మా దగ్గర ఉన్నోళ్లే కదా మీరంతా, మా పార్టీలో ఉన్నోళ్లే కదా. మీరేం చేశారో చెప్పండి ప్రజలకి. అంతే తప్పించి ప్రతి గ్రామంకి వచ్చి నేనేం చేశానో మీకు చూపించాను, విత్ ఫొటోస్ చూపించాను. నీకు ఆ ధైర్యం ఉందా? నువ్వు ఈ 2 సంవత్సరాల్లో ఏ గ్రామంలో ఏం చేసావో చూపిస్తావా? చూపించు, అభినందిస్తాం. ఇదిగో ప్రసన్న కుమార్ రెడ్డి, నేను ఈ పని చేశాను, చంద్రబాబు ఇచ్చాడని చెప్పు, నేను అభినందిస్తా. అంతే తప్ప ప్రెస్ వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు కదా నిన్న నువ్వు పెనుపల్లిలో మాట్లాడినప్పుడు. ఇంకా అంతకన్నా ఉదాహరణ ఏం కావాలా? ప్రెస్ వాళ్ళే సాక్ష్యం కదా. ఇప్పుడు ఈ స్టోన్స్లో చూడండి, ఆ రోజు ఉన్నటువంటి విపిఆర్ గారి పేరు ఉంది కదా, ప్రతి స్టోన్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు కూడా ఉంది కదా. మేము ప్రారంభోత్సవాలు చేసినా, శంకుస్థాపన చేసినా ఎంపీగా ఆ స్టోన్లో ఆయన పేరు ఉంది కదా. మీకు కనబడలేదా? మీ ఆయన్ని అడుగమ్మా, మీ ప్రభాకర్ రెడ్డి గారిని అడుగు. గత ప్రభుత్వంలో ఏం చేసిందని చెప్తాడు. అవి ఏమీ తెలుసుకోకుండా ఊరికే వచ్చి ఏదో మాట్లాడేసి ఆవేశంతో ఊగిపోయి, వద్దు తల్లి, కొంచెం తగ్గు. ఎమ్మెల్యేగా కష్టపడి పనిచేయి. ఏదో వచ్చేసావు ఈవీఎంల ద్వారా, ఆవేశం తగ్గించుకో, కోపం తగ్గించుకో. మేము ఏదన్నా అంటే దాన్ని స్వీకరించి వాళ్ళు ఏం మాట్లాడినారో దానికి జవాబు చెప్పి 10 పనులు చేసి మంచి పేరు తెచ్చుకోమ్మా. ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఊరికేనే వచ్చి సోది పడతావు? ఎందుకు? గ్రామాల్లో ప్రజలు అసహించుకుంటున్నారు, పేపర్ వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు నువ్వు మాట్లాడే మాటలు. ఏంది తట్టేంది? తట్ట మట్టేందా? మేము వేయలేదా? గుడ్డు చాకిరీ చేశాం, ప్రజల్లో ఉన్నాం, ప్రజల కోసం కష్టపడ్డాం, నియోజకవర్గం కోసం కష్టపడ్డాం. ఇంకైనా ఆలోచించుకొని మీ ఆయన్ని అడిగి మంచి సలహాలు తీసుకొని గ్రామాలకు వచ్చినప్పుడు ఏం చెప్పాలనో అది చెప్పు. నువ్వు మేం కట్టించిన సచివాలయం ముందు, మేం కట్టించిన రైతు భరోసా కేంద్రం ముందు కూర్చొని, మేము కట్టించిన కాంపౌండ్ వాల్స్ ముందు కూర్చొని ఏమీ చేయలేదు, గత ప్రభుత్వంలో ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు అనేది మాత్రం హాస్యాస్పదం. బాగుండదు ప్రశాంతమ్మ. ఉన్న వాస్తవాలు మాట్లాడుకుందాం. ఆవేశం తగ్గించుకో, కోపం తగ్గించుకో. నువ్వు ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశావో ప్రజలకు వివరించు. ఇంకొకటి,